ఓకే, బ్లౌజ్కి సైడ్ జాయింట్ చూపిస్తున్నా చూడండి. ఈరోజు సైడ్ జాయింట్ కరెక్ట్గా రావటం ఎలా అంటే, ఇక స్టార్టింగ్ ఇలా మార్కింగ్ పెట్టుకొని డస్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ రెండు చంక దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఈ రెండు చంక జాయింట్లు కరెక్ట్గా పట్టుకోండి. ఈ రెండు చంక జాయింట్లు కరెక్ట్గా పట్టుకొని షేప్ పట్టి దగ్గర ఈ ఎండింగ్ దగ్గర కరెక్ట్గా పట్టుకోండి. పట్టుకొని కరెక్ట్గా స్ట్రైట్గా వేసేసేయండి. అప్పుడు మీకు ఎటు తప్పిపోకుండా కరెక్ట్గా వచ్చింది. ఇది కష్టం అనుకుంటారు. ఈ చంక జాయింట్లు రెండు కరెక్ట్గా వస్తే జాయింట్ మొత్తం కరెక్ట్గానే ఉంది. ఇలా ఒక 3 కుట్లు వేసేసుకోండి. చాలా ఈజీగా సైడ్ జాయింట్లు. తర్వాత వేస్ట్ పార్ట్ ఉంటే కట్ చేసేసుకోండి లైట్గా. కస్టమర్ వేసుకొని చూసిన తర్వాత మిగతా ఖర్చు కట్ చేసుకోవాలి. ఇది ఈరోజు నెక్స్ట్ రెండో వైపు కూడా ఇలానే సేమ్. ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని స్ట్రైట్గా ఇటువైపు కూడా ఒక 3 కుట్లు వేసేసుకోండి. ఇప్పుడు మడత ఎలా వేయాలో చూపిస్తున్నా చూడండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. ప్రతి ముక్క ఇలా తీసి ఇలా క్రాస్ ఉంటుంది, ఇలా జాయిన్ చేసుకోండి. జాకెట్ ఇలా తీసి ఇలా నీట్గా అనుకొని అందుకని లాక్కున్న జాగ్రత్తగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటూ ఇలా వేస్తే ఇదిగోండి మెడపీస్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనము నీట్గా పాదం ఖర్చు పెట్టుకోండి. పాదం ఖర్చే వచ్చింది. హెమ్మింగ్ చేసినా కూడా నీట్గా అందంగా ఉండిద్ది మనకు. ఇలా మనకు పాయింట్ కుట్టు అనమాట. పాయింట్ కుట్టేసుకోవాలి మెడకు. అప్పుడు బాగా మెడ వంగిద్ది. మనం హెమ్మింగ్ చేసుకున్నా నీట్గా ఉండిద్ది. జాగ్రత్తగా పాయింట్ కుట్టేసుకుంటే మనం హెమ్మింగ్ చేసినా కూడా కుట్టు బయటికి కనపడదు. చూడటానికి కూడా మెడ నీట్గా అందంగా ఉండిద్ది. ఈక్వల్గా రావడం పాయింట్ కుట్టు అంటారు. ఎడ్జ్కి వేసుకోవాలని. ఇప్పుడు మెడపీస్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండిద్ది కదా, కింద ఇలా జాగ్రత్తగా ఇది కట్ చేసుకోవాలి. కిందకి కత్తెర దాగితే జాకెట్ కట్ అయింది. అందుకని చాలా కేర్గా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోండి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి నెక్ పీసు. ఏందో పెద్ద కష్టం అనుకుంటారు కానీ బ్లౌజ్ చాలా ఈజీ. మా దగ్గర స్టూడెంట్స్ అయితే 1 రోజు 2 రోజుల్లోనే జాకెట్ నేర్చుకొని కుట్టేస్తున్నారు. బాగా అప్డేట్ అయింది ఇప్పుడు పిల్లలు. బాగా నేర్చుకోవచ్చు అనమాట. మా వాళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకనే మీరందరూ నేర్చుకుంటారని మేము ఇలా వీడియో చేసి ఇలా పెడుతున్నాం అనమాట. ఇంకా నీట్గా వచ్చిందా ఇలా హెమ్మింగ్ చేస్తే ఇంకా నీట్గా ఉండిద్ది.